డైమండ్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ కడప లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి సమస్త ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించిన ఆయన శనివారం కూడా చివరి రోజు ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలలో తనదైన రీతిలో ప్రచారం నిర్వహించారు. సుడిగాలి పర్యటన జరిపారు. ఇప్పటికే ఆయన కడప పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల బరిలోకి దిగిన రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్నవే సభ్యులు స్వార్థమే పరమార్థంగా పరిపాలన సాధించాలని, రాయలసీమ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని, ఆ రెండు పార్టీలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆయన జనంతో తమదైన శైలిలో ప్రజల మెప్పును పొందుతున్నారు. ఒకవైపు ప్రజలను ఓట్లు అడుగుతూనే మరోవైపు హామీలు కూడా ఇస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. గెలుపు ఊపులో పయనిస్తున్నారు. కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాలలో అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఆయన ఓటర్లను ఇంటికి తిరిగి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. రాయలసీమ రాష్ట్ర సాధన కోసం మరియు రాయలసీమ ప్రాంత మరియు జిల్లాల సమస్యల కోసం గత 2.5 దశాబ్దాలుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. సాంప్రదాయ పార్టీలని రాయలసీమ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, ఇతర పార్టీలు అన్ని కూడా బీజేపీ సహా రాయలసీమకు ద్రోహం చేశారని కూడా జరిగిందని ఆరోపించారు. అలాంటి పార్టీలను ఎన్నుకుంటామా లేదా ప్రత్యేక రాయలసీమ కోసం ఆవిర్భవించిన రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీలను ఎన్నుకుందామా ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన 2.5 దశాబ్దాల కాలంలో భారత ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు తిరిగింది పరిస్థితి ప్రజలకు వివరించారు. ఎన్నోసార్లు తిరగడం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ రాయలసీమ పట్ల వారు సీతకన్ను వైఖరిని అవలంబించాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.